హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసినానండి. ఇవాల్టి వీడియోలో అయితే గిన స్కిన్ వైట్నింగ్ పప్పాయి సోప్ అయితే తయారు చేస్తున్నానండి. ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. ఈ పప్పాయి సోప్ మనం వాడటం వల్ల మన స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా చానా బావుంటుంది. అలాగే మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపుని గూడా ఈజీగా రిమూవ్ జేసేసి స్కిన్ మంచి బ్రైట్‌గా వచ్చి, అలాగే మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది మన స్కిన్ అయితే గిన. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గిన ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ అయితే గన నేనైతే పప్పాయ అయితే ఒక కప్పు తీసుకున్నానండి. సో, బాగా మాగిన పప్పాయ అయితే తీసుకొని ఈ మాదిరిగా మనం చిన్న చిన్న ఉప్పులనేది కట్ చేసేసుకొని, ఒక పేరు సోప్ తీసుకొని, విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఒక 2 తీసుకోవాలా. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేదంటే గన కోకోనట్ ఆయిల్ కానీ, బాదాం ఆయిల్ కానీ ఒక స్పూన్ ఏసుకోవాలా. సో, ఈ మాదిరిగా మనం మిక్సీ జార్‌లో ఏసేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలా. నీళ్ళు మాత్రం యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనము పేస్ట్ చేసింది పక్కన పెట్టేసుకొని, పేరు సోప్ అయితే చిన్న చిన్న ఉప్పులనేది కట్ జేసేసుకోవాలా. మనం మామూలుగా తురుముకోవచ్చు. లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న క్యూబ్స్ మాదిరిగైనా కట్ జేసేసుకోవచ్చు. సో, తురుముకుంటే ఇంకా ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ జేసేసుకునే కన్నా తురుముకుంటే ఇంకా ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. సో, ఇదైతే 1 మినిట్ పడుతుంది మనకు మెల్ట్ అవ్వడానికి. తురుముకుంటే ఒక హాఫ్ మినిట్‌లోనే మెల్ట్ అయిపోతుంది సోప్ అంతా గూడా. సో, మీరు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఈ మాదిరిగా పేర్ సోపులైనా చేసుకోవచ్చు. మొత్తం గూడా ఈ మాదిరిగా కట్ జేసేసినాక ఒక స్టీల్ బౌల్‌లో ఏసేసుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న డేక్షలో నీళ్ళు వేడి చేసుకొని, ఆ నీళ్ళు వేడైనాక సోప్‌ని అనేది పెట్టేసుకొని, ఒక స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే ఫాస్ట్‌గానే మెల్ట్ అయిపోతుంది ఈ సోప్ అయితేనా. గ్లిజరింగ్ సోపే తీసుకోవాలండి పప్పాయి సోప్‌కైతే గిన. మీరు లేదంటే గోట్ మిల్క్ సోప్ బేస్ కానీ, నార్మల్ సోప్ బేస్ కానీ అయినా తీసుకోవచ్చు. సో, మామూలుగా అందరికి అందుబాటులో ఉండే సోపు పేర్ సోప్ కాబట్టి పేర్ సోపులైనా చేసుకోవచ్చు. 2 స్పూన్లే ఏసుకోవాలండి. నేను 100 గ్రామ్స్ వచ్చేసి నేను పేర్ సోప్ తీసుకున్నా కాబట్టి 2 స్పూన్లు నేను పేస్ట్ అనేది వేసుకున్నా. పప్పాయ పేస్ట్ అనేది. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఏసేసుకొని ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. స్కిన్ మాత్రం చానా బావుంటుందండి. ఈ సోపు వాడటం వల్ల ఈజీగా మనము సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి మనం పప్పాయ సోప్ తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బాగా మిక్స్ చేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను. సోప్ మోల్డ్‌కి ఈ మాదిరి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా. సో, మీ దగ్గర మామూలుగా సోప్ మోల్డ్ లేదంటే గన మామూలు డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. సో, నేనిక్కడైతే 2 సోప్స్‌కనేది వేసేసినానండి. ఈ సోప్ గట్టిగా కావాలంటే బయటనే ఒక 3 గంటల సేపు అలాగే వదిలేసినారంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. కొంచెం ఈ మాదిరిగా డిప్ చేసినామంటే చిన్న చిన్న బలూన్స్ ఉన్నా కూడా పోతాయి. పైన ఆ బురుగుంది కదా! ఆ బురుగు కూడా తీసేసుకోవాలా. సో, మీ ఇష్టమండి. తీసేసుకుంటే తీసేసుకోవచ్చు. లేదంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు. బానే ఉంటుంది సోపయితే. సో, ఇదైతే గట్టి పడడానికి 3 గంటలు పడుతుంది. సో, 3 గంటల తర్వాత చూద్దాం సోప్ ఎలా గట్టిగా అయ్యేది. ఇక్కడ చూడండి 3 గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. మనం షాప్‌లో నుంచి తెచ్చుకుంటే పప్పాయి సోప్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది చూడండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎక్కడ అంటుకోలేదు. పర్ఫెక్ట్‌గా వచ్చింది సోప్ అయితే గన. సో, మనం ఇదే సోపు మనం బయట తెచ్చుకోవాలంటే గన సో, 150, 200 ఆ మాదిరిగా ఉంటుందండి. పప్పాయి సోప్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. సో, ఈ మాదిరిగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. ఒక 5 మినిట్స్‌లో మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి 2 సోప్స్ కూడా రిమూవ్ చేసి నేను ప్లేట్‌లో పెట్టినాను. ఎంత కలర్‌ఫుల్‌గా సూపర్‌గుండది. సో, ఈ సోప్ ఎంత అందంగా ఉంది కదా! ఇదే మాదిరిగా మన స్కిన్ గూడా అందంగా బావుంటుంది. సో, నేనిక్కడ ఫేస్‌కి గూడా అప్లై చేసి చూపిచ్చా చూడండి. ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. లైవ్‌లోనే తెలుస్తుంది. ఎండకి తిరిగినప్పుడు మన స్కిన్ పైనంతా ట్యాన్ అనేది పేరుకుంటుంది. అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అలాగే మనకి ఎక్కువ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపున్నా కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా చానా బావుంటుంది. సో, మంచి గ్లోయింగ్‌గా ఉంటుందండి మన స్కిన్ అయితే గన. సో, ఈ మాదిరిగా మనం ఫేస్‌కంతా కూడా మనం ఈ సోప్ అనేది అప్లై చేసుకొని 5 మినిట్స్ బాగా రుద్దేసుకొని వాష్ చేసేసుకోవాలా. సో, ఇక్కడ చూడండి నా స్కిన్ అయితే గన వాష్ చేసేసుకొనొచ్చినాక ఎంత బావుందో. సూపర్‌గుంది కదా! సో, మంచి షైనీగా ఉంది. అలాగే స్మూత్‌గా గూడా ఉందండి స్కిన్ అయితే గన. సో, మీకు కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక 2 సార్లు, 3 సార్లు ఈ సోప్ అనేది యూజ్ చేయొచ్చని మీకు తెలుస్తుంది. సో, అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ స్కిన్ అనేది బ్లాక్‌గా ఉండేది వైట్‌గా వస్తుంది. అలాగే పింపుల్స్ కూడా రాలేదు. పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలేమన్నా ఉన్నా, బ్లాక్ హెడ్స్ ఏమన్నా ఉన్నా, కంటి కింద నలుపున్నది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి
సో, మన స్కిన్ అనేది మంచి బ్రైట్‌గా ఉంటుంది. సూపర్‌గుంటుందండి. సో, మీకే అర్థమవుతుంది. ఈ సోపు వాడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ఈ సోప్ అనేది ట్రై చేయండి. ఈ సోప్ అయితే గిన బాయ్స్, గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి. సో, ఇందులో ఏ కెమికల్ అనేది యాడ్ చేయకుండా మనం సోప్ అనేది నేచురల్‌గా తయారు చేసినాం కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు. సో, తప్పకుండా మీరు గూడా ట్రై చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నా స్కిన్ చూడండి ఎంత బావుందో. సూపర్‌గా ఉంది. సో, మీకు గూడా ఇలాంటి స్కిన్నే కావాలంటే తప్పకుండా మీరు గూడా ట్రై చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.